హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటాము. ఆలు కర్రీ డిఫరెంట్ ఫ్లేవర్లో చేస్తున్నామండి. పికిల్ ఫ్లేవర్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. జీలకర్ర ఆవాలని డ్రై రోస్ట్ చేస్తున్నామండి. వన్ స్పూన్ అయితే తీసుకున్నాము. బాగా సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకొని దీన్ని రోట్లో అయితే దంచుకుందామండి. పౌడర్ చేసుకోవాలి. ప్రాసెస్ అయితే సేమ్ ఆలుగడ్డ కర్రీ లాగానే ఉంటుందండి, కానీ ఫ్లేవర్ వచ్చేసి మనకి మామిడికాయ పికిల్ ఫ్లేవర్లో ఉంటుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో ఆయిల్ వేసి ఉల్లిపాయలు వేసుకున్నాము. తర్వాత కొంచెం 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికిచ్చేద్దాము. దీన్ని ఆనియన్స్ ఉడికితేనే టేస్ట్ అనేది బాగుంటుంది కాబట్టి ఒక 5 మినిట్స్ ఉడికించిన తర్వాత ఇందులోనే మూత తీసేసి బిగ్ సైజ్ పొటాటో 3 కట్ చేసామండి. చిన్నగా కట్ చేసుకున్నాము. ఇవన్నీ పొటాటో వేసేసి మనం ఉడికించాలండి. రోటికైనా రైస్కైనా చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా అనిపిస్తుంది మనకి ఫ్లేవర్ అనేది. ఓకేనా ఫ్రెండ్స్? ఇంట్లో మనం కొత్తగా ట్రై చేస్తూ కొంచెం డిఫరెంట్గా చేస్తేనే ఇష్టంగా తింటారు ఎవరైనా. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5-10 మినిట్స్ అయితే ఉడికిచ్చేద్దామండి. పొటాటో ఉడికితేనే మనకి ఉప్పు కారం అనేది వేసుకుంటాం. జీలకర్ర ఆవాలని రోట్లో అయితే దంచుకుంటున్నాను. పౌడర్ లాగా చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందామండి. మనకి పికిల్ ఫ్లేవర్ తెలుస్తుంది. దీంతో టేస్ట్ కూడా బాగుంటుందండి. ఇలా ఒకసారి దంచేసుకొని ప్లేట్లోకి అయితే తీసుకుందాము. అంతలోపు మనం పొటాటో ఉడికాయా లేదా ఒకసారి చూద్దామండి. మూత తీసేసి ఒకసారి కలిపేసుకొని హాఫ్ అయితే ఉడికాయండి. ఇప్పుడు కొంచెం కారం వేసేస్తున్నాను. కొద్దిగా సాల్ట్, 1 స్పూన్ కారం, కొంచెం సాల్ట్ వేసేసి బాగా కలిపేసుకోవాలి. దేంతో తిన్నా బాగుంటుందండి. మనం కొంచెం వాటర్ వేసేస్తున్నాము. గ్రేవీ టైప్ లాగా చేస్తున్నామండి. కొద్దిగా సాల్ట్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు సాల్ట్ తక్కువనే వేసుకోవాలండి. సాల్ట్ ఎక్కువ తినడం వల్ల మనకి బీపీ అనేది ఎక్కువ అవుతుంది. సాల్ట్ టేస్ట్కి ఇంకా తక్కువ ఉన్నా పర్వాలేదండి. సాల్ట్ తినడం వల్లనే మనకి బీపీ అనేది ఎక్కువ అయిపోతుంది. ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేద్దామండి. కొంచెం మూత తీసేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత మూత తీసేసి 3 టమాటాలు అయితే వేస్తున్నాను. ఒకసారి ఇది కూడా టమాటాలు వేసి మూత పెట్టేసి ఉడికిచ్చేద్దామండి. ఇట్లా వాటర్ లాగా వచ్చేసాయి. టమాటా ఉడికితే మనం ఆవాలు, జీలకర్ర పొడి ఇందాక దంచుకున్నాం కదండి, ఆ పౌడర్ని వేసేసి మరొక 5-10 మినిట్స్ పెట్టుకోవాలండి స్టవ్ పైన. టమాటా ఆలుగడ్డ ఉడికిపోతే మనకి కర్రీ అనేది రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఒక 5-10 మినిట్స్ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవచ్చు. రైస్కైనా, రోటీకైనా, చపాతీకైనా, దేనికైనా బాగుంటుందండి. పూరికైనా. కొత్తిమీర వేసి సర్వ్ చేశాను. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పడం మర్చిపోకండి.